వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రావడానికి హాస్యహత్ జోడో యాత్రలు కావచ్చు, రేవంత్ రెడ్డి పాదయాత్రలు కావచ్చు, బట్టి విక్రమార్క పాదయాత్రలు కావచ్చు, తర్వాత ఇటు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత, ఇవన్నీ ఒక రకంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినాయి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 63+1 64 స్థానాలతోటి సీఎం స్థానం మీద కాంగ్రెస్ పార్టీ రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మూడోసారి కూడా జనంలోకి దాదాపుగా 2 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి అన్న దానిపైన కూడా దాదాపుగా జూన్ వరకు జనాల లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ఒకటో వారం అంటే గ్రామీణ అభివృద్ధి మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు గ్రామీణ అభివృద్ధి పైన ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ గ్రామాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, గత 9.5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది కలెక్టర్లు, అధికారులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా గ్రామ స్థాయిలోనే ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత రెండో వారంలో ఆరోగ్య రంగం ఏప్రిల్ 6 నుంచి 11 వరకు. సో ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్ అంటే 100 పడకల హాస్పిటల్స్ ఎక్కడైనా ఓపెన్ చేసిండ్రా లేదా, తర్వాత బస్తీ దవాఖానాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అండ్ సామాన్యులకు కూడా ఆరోగ్య రంగంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాదాపుగా 2 లక్షలు ఉండేది 10 లక్షలు చేయడం అనేది జరిగింది. ఇలాంటివి ప్రజా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి చేరువవుతున్నారు. అండ్ మూడో వారంలో చూసుకున్నట్టయితే అలైవ్ కావచ్చు, ఏప్రిల్ 13 నుంచి 18 వరకు. నాలుగో వారంలో సంక్షేమం ఏప్రిల్ 20 నుంచి 25 వరకు. అంటే సంక్షేమ పథకాలు ఫ్రీ బస్సు కావచ్చు, 200 ఫ్రీ కరెంట్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏం చేశారు కాంగ్రెస్ హయాంలో అనేది ఏప్రిల్ 20 నుంచి 25 వరకు. తర్వాత 5వ వారంలో పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు. సో ఇప్పటికే ఈగల్ టీంని స్థాపించి ఎక్కడన్నా డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాల విషయంలో ఉక్కుపాదం వేస్తున్నాం. అలాగే కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళలో ఎక్కడన్నా డ్రగ్స్ విషయంలో గనక పిల్లలు దొరికిపోతే స్కూల్ యాజమాన్యం కావచ్చు, కాలేజ్ యాజమాన్యమే బాధ్యత వహించాలి. రీసెంట్ గా ఒక కాలేజ్ లో చూసినాం, డ్రగ్స్ అలవాటు చేసి ఒక అమ్మాయి పైన 2 సంవత్సరాలుగా అఘాయిత్యం చేసినటువంటి ఘటన చూస్తూనే ఉన్నాం. దానికి కారణం డ్రగ్సే. సో ఈ విధంగా డ్రగ్స్ ని ఏ విధంగా అరికడుతున్నాం కాంగ్రెస్ హయాంలో అనే దానిపైన కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా కూడా ప్రజలకు చేరువవుతున్నారు. అండ్ 6వ వారంలో రైతు సంక్షేమం మే 4 నుంచి 9 వరకు. సో ఇక్కడ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ గురించి కావచ్చు, తర్వాత 5,000 ఉన్నటువంటి రైతు బంధుని 6,000 రైతు భరోసా ద్వారా, తర్వాత 500 క్వింటల్కి 500 బోనస్ ప్రకటించడం కావచ్చు. ఇట్లాంటివి రైతు సంక్షేమం కోసం ప్రజాపాలన ఏం చేసింది ఈ ప్రభుత్వం అనేది. తర్వాత 7వ వారంలో విద్య ఇప్పుడు మే 11 నుంచి 16 వరకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఇట్లాంటివి అంటే ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థలు కావచ్చు, తర్వాత డిఎస్సి వేసి చాలా వరకు అంటే ప్రభుత్వ స్కూల్స్ ని ప్రజలకి దగ్గర చేసడం అనే విషయాలు కావచ్చు, ఈ విధంగా విద్యా పరంగా. తర్వాత 8వ వారంలో యువత క్రీడలు, సీఎం కప్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు, తర్వాత గ్రామీణ స్థాయి నుంచి కూడా యువతకి క్రీడలు ఏ విధంగా ఆడుతున్నారు అంటే క్రీడా రంగంలో తెలంగాణ సాధించినటువంటి అభివృద్ధి ఏంటనేది మే 18 నుంచి 23 వరకు. 9వ వారంలో మహిళా సంక్షేమం, షీ టీమ్స్ ద్వారా కావచ్చు, ఇప్పుడు ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలకి ఇప్పుడు బస్సులు కూడా ఓనర్లు అవ్వడం అనేది జరిగింది. సో 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా మహిళా సంక్షేమం. పర్యావరణం 10వ వారంలో జూన్ 1 నుంచి 6 వరకు పర్యావరణ వ్యవస్థ పైన కూడా ప్రజల లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాలు జనాల లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి జనాలు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు, ఈ 99 రోజుల కార్యాచరణ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.